హలో వ్లాగ్, వెల్కమ్ టు మై గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అడిగేమో కానీ సోకులు ఎక్కువనేమని తిరిగి చూడు తమ్ముడు నన్నిలా, నిన్ను నరకకుండా చూడుగా చెల్లెలా. 2 డేస్కి కలిపి 2300 అయితే తీసుకు. సో ద్వారకాలో అయితే ఉన్నాము. హోలికా దహన్ రేపు హోలీ ఫెస్టివల్ కాబట్టి హోలికా దహన్ అయితే ఇక్కడ ప్రిపేర్ చేశారు. చూస్తున్నారు కదా, ఇది సుధామ సేతు. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే క్లోజ్ ఉంది. ఇది వచ్చేసి హోలీ ఫెస్టివల్ కాబట్టి ఫుల్ దర్శనం లైన్ అయితే నియర్లీ 2 కిలోమీటర్స్ ఉంది. అసలు ఒకటి విషయం ఏం జరిగిందంటే, మాకు దర్శనం అయితే 10 నిమిషాలలో అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత ఇట్లా రిలాక్స్ అవుదామని బీచ్కి అయితే వచ్చాము. ఇక్కడ కొన్ని స్టాల్స్ అయితే ఉన్నాయి, ఫుడ్ స్టాల్స్. చిన్న సోలార్ ప్లాన్ పెట్టుకున్నారు. దహన సంస్కారాలు కూడా చేస్తున్నారు ఇక్కడ ఎగ్జాక్ట్ బీచ్ దగ్గరనే. ఈ కాశీలో చేస్తారని నిన్న కానీ ద్వారకాలో చేస్తారని చెప్తే ఇప్పుడే చూస్తున్నాను. సో ఇందాక చెప్పినట్టు 10 మినిట్స్లో మాకు దర్శనం ఎలా అయిందంటే, ఇప్పుడు ఈ రూట్ చూస్తున్నారు కదా, ఈ రూట్లో నుంచి మేము స్ట్రైట్గా అలానే వెళ్తుంటే అక్కడ ముంగట చిన్న గేట్ ఉంది. సరే అక్కడ జనాలు అందరూ నిలబడి ఉన్నారు. సరే అని చెప్పి మేము కూడా వెళ్ళాము. అది అన్నదానం ఏమో అనుకున్నాము. సరే అని చెప్పి దగ్గరికి వెళ్ళేసరికి ఆ గేట్ అయితే ఓపెన్ చేసేసాము. సరే అందరు వెళ్తున్నారు కదా అని చెప్పి మేము కూడా వెళ్ళిపోయినాము. ఫోన్లు కూడా అట్లనే పెట్టుకొని లోపలికి వెళ్ళిపోయినాము. తీరా కూస్తే మేము గర్భాలయం ముందుకి వెళ్ళాలి. మొత్తం కలర్ఫుల్ అయితే మీరు హోలీతో ఇదే గేట్లో నుంచి అయితే పొద్దున అందరు పోతురు లోపలికి అని చెప్పి మేము కూడా మాకు కూడా వెళ్ళకుండా లోపలికి వెళ్ళిపోయాం. ఎగ్జాక్ట్గా లోపలికి వెళ్ళి లెఫ్ట్ తీసుకోగానే టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోయినాం డైరెక్ట్. 10 మినిట్స్లో అయితే దర్శనం అయిపోయింది మార్నింగ్. అయితే సైడ్ వెళ్ళాలి, కొంచెం గల్లీ తిరిగి పోవాల్సి వస్తుంది. బీచ్ సైడ్ ఇలాంటి వాళ్ళు కనిపిస్తారు మధ్యలో, స్కామర్స్, పట్టించుకోవద్దు. మన భారతదేశంలో అత్యంత పవిత్రమైన క్షేత్రాల్లో ఈ ద్వారకా క్షేత్రం కూడా ఒకటి. ఇప్పుడు చూస్తున్న గుడిని అయితే 2500 సంవత్సరాలకు పూర్వము శ్రీకృష్ణుడు మునిమనముడు అయిన వజ్రనాభుడు అయితే ఈ గుడిని అయితే నిర్మించాడనమాట. సో ఈ గుడి సప్తమోక్షపురిలో ఒకటి. అండ్ అలాగే మన ఆదిశంకరాచార్యులు ప్రతిపాదించిన చార్ధంలో, బడా చార్ధంలో ఈ టెంపుల్ ఒకటి అనమాట. తూర్పున వచ్చేసి పూరి జగన్నాథ్ టెంపుల్ అయితే ఉంది, పడమన వచ్చేసి ద్వారక. అండ్ మీకు దక్షిణాన చూస్తే రామేశ్వరం, అండ్ ఉత్తరాన చూస్తే మాత్రం బద్రీనాథ్ టెంపుల్ అనమాట. సో దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత కొద్దిసేపు అట్లా తిరిగేసి రూమ్కి అయితే మేము వెళ్ళిపోయినాము. సో ఈవినింగ్ 5 అయితే అవుతుంది. మా వాళ్ళు సాయి లేకుండా ఉండలేరు. ఇప్పుడే బ్రిస్టల్ వాటర్ తాగడం కూడా జరిగింది. ఏ బాటిల్ పడేసినావా? పడేసానంటే కోకోనట్ వాటర్ కూడా పనికిరాదు. ఓకే, చాలా మంచిగా ఉంటాయి కూడా. సో ఇది టెంపుల్కి వెళ్ళే స్ట్రీట్ అనమాట. మేము తీసుకున్న రూమ్ అయితే ఇక్కడే ఉంది. అక్కడ మీకు కనిపిస్తుంది కదా హోటల్ విష్ణు, దీనిలో అయితే తీసుకున్నాము. ఇదే హోటల్. మాకైతే 2 డేస్కి కలిపి 2300 అయితే తీసుకున్నాడు. అంటే 2 డేస్ అంటే ఎగ్జాక్ట్లీ 2 డేస్ కాదు, 2 డేస్ అంటే రేపు ఈవినింగ్ 6 o'clock మేము వెకేట్ చేస్తున్నాము. సో మాకు 2300 అయితే కాస్ట్ చేసింది. ఏసీ అని చెప్పిండు కానీ ఇప్పటిదాకా అయితే ఏసీ వేయలేడు వాడు. 3 సార్లు పోయి చెప్పినా కానీ ఆ వేస్తున్నాం కానీ ఏసీ మాత్రం వేయట్లేదు. ఆల్రెడీ మాకు మార్నింగ్ అయితే దర్శనం అయిపోయింది. సో ఇప్పుడు అట్లా బీచ్కి వెళ్ళి రిలాక్స్ అవుదామని చెప్పి అయితే వెళ్తున్నాము ప్రజెంట్ అయితే. సో అట్లనే మా రూమ్ స్ట్రైట్గా వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి లెఫ్ట్ అయితే వెళ్ళాలి. చిన్న స్ట్రీట్ ఉంటుంది, ఇట్లా 3 roads వచ్చిన తర్వాత ఇట్లా చిన్న స్ట్రీట్ అయితే ఉంటుంది. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 నుంచి 1 o'clock వరకు అయితే ఉంటుంది. అండ్ మళ్ళీ 1కి క్లోజ్ అయ్యి మళ్ళీ ఈవినింగ్ 5 o'clock నుంచి మళ్ళీ 9 o'clock వరకు అయితే టెంపుల్ అయితే ఓపెన్గా ఉంటుంది.
టోటల్ మార్నింగ్ అంతా వాటర్ అంతా ఇక్కడ వరకు ఉండే బీచ్లో కూడా మొత్తం వెనకలికి వెళ్ళిపోయినాయి వాటర్ మొత్తం. ఇక మా వాళ్ళు ఏదో కథలు పడుతున్నారు ఇక్కడ. నువ్వు ఎందుకే ఉన్నావురా స్టైలింగ్ కదా నువ్వు సరే మొత్తం ఇట్లా క్రియేటివ్ స్కిల్స్ అయితే తీసేస్తారు మా వాళ్ళు. ఇక వీడైతే కెమెరామ్యాన్కి ఎక్కువ ఫోటోగ్రాఫర్కి తక్కువ అన్నట్టే బిహేవ్ చేస్తాడు. కాకపోతే బాగా తీస్తాడు. దానిలో 2-3 డీపులు అయితే పెట్టుకోవచ్చు. వీడు ఇక వీడైతే కూర్చున్నా చల్లగా. మా వాళ్ళు ఎంత ఫోటోలు దిగుతారు. ఇప్పటిదాకా మనం ప్రశాంతంగా కోసేపు కూర్చున్నాం ఇక్కడ. బాగుంది ప్లేస్, మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉంది. లైట్ హౌస్ అయితే ఆడ ఉంది, బాగుంది లొకేషన్. అక్కడికి వెళ్ళనిస్తారో లేదో తెలియదు మరి. అలీగాన్ లెక్క డాన్స్ చేస్తావా? అదేనా సక్సెస్ఫుల్గా టీమ్ అయితే కంప్లీట్ అయింది కదా. అలాగే అలాగే 150 ఇదే ఉసుకెళ్ళి దొరుకుతాడు మా నాకు బీచ్లా ఇస్తున్నాయి ఫోటోలు మాత్రం. కానీ మన గోడలకు పెట్టిన సెట్ కావేమోరా. చూస్తారా ఇక్కడ సూర్యుడు అస్తమిస్తున్నాడు, ఇక్కడనేమో చంద్రుడు ఉదయిస్తున్నాడు. ఇక్కడ మేము మాత్రమే మేము ఇక్కడే ఉంటాం, ఎక్కడికి కదా ఇస్తున్నాం. ఈ సూర్యుడు ఆ చంద్రుడు ఉన్న రోజులు ద్వారకలో శ్రీకృష్ణుడు అలాగే ఉంటాడు అని చెప్పేసి నేను కూడా చెప్తాను. సీగల్స్ మొత్తము సన్సెట్. మంచిగా చల్లగా ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తుంటే బిర్యానీ సెట్ ఉంటుంది. గుజరాతీ తాళి తింటే చాలా బాగుంటుంది. వేడి వేడి పకోడీ తింటే కూడా చాలా బాగుంటుంది. జిలేబీ మా అన్నకి జర ఇప్పుడు వద్దులే, తర్వాత తిన్నాను. ఆయనతో ఈ పొంగల్ వచ్చి దీన్ని తనుకుంటే అయితే పోగా ఓకే మంచి కొద్దిసేపు అయితే రిలాక్స్ అవుతాం కూడా. సో ఈరోజు అయితే టోటల్గా డే 1 అయితే ఒక వండర్ఫుల్ మెమొరీ అనేది చెప్పొచ్చు. రేపు ఒక ఇప్పటివరకు ట్రిప్లో డే 1 రోజే చాలా ఎంజాయ్ చేసేసినాము, మస్తు అనిపించింది ఈరోజు. డే 2 అయితే రేపు బేట్ ద్వారకా అయితే వెళ్తున్నాము. ద్వారకానైతే నార్మల్గా మీరు 2 పార్ట్స్ కింద డివైడ్ చేయొచ్చు. 2 days ట్రావెలింగ్ చేస్తే సరిపోతుంది, 2 days మీరు స్టే చేసి సరిపోతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ రీజనబుల్. ఇక్కడ రూమ్స్ అయినా కానీ ఫుడ్ అయినా కానీ ఏదైనా రీజనబుల్గా ఉంది. రేపైతే బేట్ ద్వారకా వెళ్తున్నాం స్కూటీ రెంట్ తీసుకొని. అండ్ శివరాజ్పూర్ బీచ్ అండ్ ఒకటి నాగేశ్వర జ్యోతిర్లింగం, మెయిన్ నాగేశ్వర జ్యోతిర్లింగం ఒకటి విజిట్ చేస్తే అయిపోతుంది. ఎల్లుండి సోమనాథ్కి అయితే స్టార్ట్ అయిపోతాము. సో ఇక్కడితో అయితే డే 1 అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో నాగేశ్వర జ్యోతిర్లింగం అండ్ బేట్ ద్వారకా అయితే చూసేద్దాం. నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ వీడియోని మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.